హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మనము గోంగూర రోటి పచ్చడి చేసుకుందాం ఫ్రెండ్స్. గోంగూర రోటి పచ్చడి చేసుకోవడానికి కావలసినవి ఒక 2 కట్టల గోంగూర, నెక్స్ట్ ఒక 15 పచ్చిమిర్చి, అంటే మీరు ఎంత కారం తినగలుగుతారో అంత. తర్వాత కొంచెం చింతపండు తీసుకోండి ఫ్రెండ్స్. ఇవి మంచిగా నీట్గా శుభ్రం చేసుకొని పెట్టుకోండి. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్లో ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోండి. గోంగూర మెంతులు కాంబినేషన్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఎవరైనా కర్రీ చేసుకున్నా ఏం చేసుకున్నా మెంతులు వేయండి, చాలా బాగుంటుంది గోంగూరలో. తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం వేగనివ్వండి. వేగిన తర్వాత పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. జాగ్రత్త ఫ్రెండ్స్, ఇది మీద పడుతుంటుంది, చూసుకోండి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత మనము కట్ చేసుకున్న గోంగూర ఉంటుంది కదా, కట్ చేసుకున్న గోంగూరని యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, పచ్చిమిర్చి మంచిగా వేగినాయి. ఇప్పుడు గోంగూర యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకోగానే మూత పెట్టకండి, ఎందుకంటే మూత పెడితే గోంగూర గ్రీన్ కలరు మారిపోతుంటుంది అనమాట. కొద్దిసేపు అయిన తర్వాత మూత పెట్టండి ఫ్రెండ్స్. ఏదైనా మనం ఆకుకూరలు వండుకునేటప్పుడు ఆకుకూర వేయగానే మూత పెట్టకండి, ఎందుకంటే అది గ్రీన్ కలర్ని కోల్పోతుంది, బ్లాక్ అయిపోతుంటుంది. సో అందుకనే కొంచెం కలిపిన తర్వాత ఎప్పుడైనా ఆకుకూరలకి మూత పెట్టుకోండి. గోంగూరని మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం చింతపండు యాడ్ చేసుకుందాము. ఇది ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఆల్రెడీ గోంగూరనే పుల్లగా ఉంటుంది. చింతపండు అనేది ఎవరిష్టం వాళ్ళు, ఆప్షనల్. ఇది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. చూడండి, మంచిగా గోంగూర ఉడుకుతున్నది. ఒకసారి మంచిగా కలుపుకుందాము. ఇంకేమైనా పచ్చిదనం ఉంటే మంచిగా వేగుతుంది అనమాట. అందుకోసమనే మంచిగా కలుపుకోండి. ఎప్పుడైనా గోంగూర మంచిగా వేగితేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎక్కడైనా పచ్చి పచ్చిగా ఉంటే అంత టేస్ట్ అనిపించదు. వేగిన తర్వాత ఇట్లా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వేగనివ్వండి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని మొత్తం చల్లారనివ్వండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే రుబ్బుకోండి, లేకపోతే బాగుండదన్నమాట. అందుకనే చల్లారనివ్వండి. చూడండి ఫ్రెండ్స్, పూర్తిగా చల్లారింది. మనం రోట్లో చేసుకుంటున్నాం అనమాట. రోట్లోనే బాగుంటుంది, మిక్సీ పట్టకండి, అంత టేస్ట్ ఉండదు. ఎందుకో మిక్సీ పడితే బాగుండదు. మీరు ఎవరైనా రోల్ అందుబాటులో ఉంటే రోట్లో చేసుకోండి, బాగుంటుంది. నేను కొంచెమే ఎందుకు చేస్తున్నా అంటే నా దగ్గర చిన్న రోల్ ఉంది, అందుకని నేను కొంచెమే చేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రోట్లో మంచిగా దంచుకోండి. ఇట్లా దంచుకోవాలండి. పచ్చిమిర్చి మొత్తము నలిగిపోవాలి మెత్తగా. గోంగూర కూడా మంచిగా దంచాలి, అప్పుడే బాగుంటుంది. పచ్చి ఎల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనకి ఏ పచ్చడి చేసుకున్నా రోటి పచ్చళ్ళల్లో పచ్చి ఎల్లిపాయలు వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీలో అయితే మొత్తం మిక్స్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇట్లా రోట్లో అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. కొంచెం పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ కొద్దిసేపు నూరుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నా. ఇది ఒకసారి చెక్ చేసుకోండి మీరు, ఎందుకంటే ఉప్పు సరిపోతుంది, సరిపోకపోవచ్చు. అందుకనే మీరు పోపు పెట్టుకునేటప్పుడు చెక్ చేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి దంచుకొని మంచిగా పోపు వేసుకోండి. ఇప్పుడు ఒక ఉల్లిగడ్డను తీసుకొని, పచ్చి ఉల్లిపాయ కూడా చాలా బాగుంటుంది. కట్ చేసుకొని వేసుకున్న దానికంటే ఇట్లా దంచండి రోట్లో, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయండి. కచ్చా పచ్చాగా దంచుకోండి, మొత్తం మెత్తగా దంచకండి, అది బాగుండదు. తింటుంటే మనకి పంటికి తగిలితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మ ఇట్లా చేసేది, చాలా అంటే చాలా బాగుండేది అసలు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని, ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక హాఫ్ స్పూన్ మినపప్పు, శనగపప్పు ఉంటే యాడ్ చేయండి, నా దగ్గర లేదు అందుకే నేను యాడ్ చేయలేదు. తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయల్ని కొంచెం దంచుకొని వేసుకోండి. తర్వాత కరివేపాకు యాడ్ చేయండి. ఒక చిటికెడు పసుపు యాడ్ చేయండి. యాడ్ చేసుకొని మంచిగా వేగనివ్వండి. పోపు అనేది మంచిగా వేగితేనే టేస్టీ ఉంటుంది, పచ్చి పచ్చిగా ఉంటే అంత టేస్ట్ ఉండదు. మీరు ఒకసారి ఇది గమనించండి.
పప్పులు ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం దంచుకున్న గోంగూర పచ్చడిని ఆ పోపులో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని చూడండి ఫ్రెండ్స్. అసలు చూస్తుంటేనే ఎంత టేస్టీగా, అసలు ఎంత బాగా కనబడుతుంది. ఇంకా అసలు అమృతం ఉన్నట్టుంది అన్నంలో తింటుంటే. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.